సరోజా మనం మేఘలో ఆపినట్టున్నా కారం వచ్చేసేట ఆ ఆడిచ్చాను. నాకు కర్మ కాలిపోయి ఆడిస్తాం నేను అటుకు చెప్తాం ఆడను. వస్తుందా నీకు పట్టుపోది వస్తుంది. ఉన్నాయి కదా మాకు 2 దెయ్యాలు. అదేనా బాబు మా ఆడపడుచులు. ఇలాగ ఆడిస్తాం పాపం. ఇంటి మీద కాకుల్లో వాలిపోయి ఆడిచ్చింది అటుకు తెప్పు. ఆయన దాంట్లో ఉంది మీ ఇంట్లోనే ఉంది కదా మీ అత్తగారు. అదే ఫోన్ చేసి ఉంటదా మీ వాళ్ళు కారం వచ్చేసింది పట్టుకొని వచ్చి అని ఫోన్ చేసి ఉంటదా. దీనికే వలుస్తుంది దానికే వలుతుంది దానికే వలుతుంది. తీరిపోయేది నాకే కదా. మిరగాయలు కొని ముసుగులు తీసి ఎండబెట్టి కారం ఆడిచ్చేటప్పటికి తలప్రాణం తోక్కొచ్చేస్తుంది బావా. ఎవరితోనే సరోజా మాట్లాడుతున్నా. అయ్యి బాబా మీ అక్క వచ్చేసిందే బాబా. చూసిందంటే ఏం చేస్తా ఏదో చెప్పేది నాకు కోవాలి కానీ. సరేలే సాయంత్రం మాట్లాడదాం. ఈ కాంతమ్మతగా పొద్దున్న లేచిన కానీ ఏడవడ కొంపలు అడిగెత్తి కొంపలు ఆరిపోయడమే. దీనిక తిన్నాక దీనికి పనే ఉంది దీనికి అసలు. ఏంటి దొరగారు పొద్దున గోడ ఎక్కారు. పొద్దున చూస్తాను గోడ మీద కూర్చున్నావు. ఏం చేస్తున్నావు ఏంటి గోడ మీద కూర్చుని? ఏం లేదా నాన్నగారు, ఆడవాళ్ళు శత్రువు ఉన్నట్టు ఈ కాంతమ్మ పొద్దున్న లేచిన కానీ ఎవడో కొంపలో దూరి కళ్ళు ఎడుతున్నాయి తప్ప దీనికి పని పడలేదంటే నాన్నగారు. దాని కొడుకుని కొంపలో తరిమేసింది కదా. దానికి పనే ఉంది. పొద్దున్న లేచి నుంచి ఆడు కొంపలు లింకులు వెళ్తుంది తప్పితే నెల మూడు పెన్షన్ వద్దే. దానికి భారమే నిలుతలేదు దానికి. అందుకే ఆడు కొంపలు దూరి లింకులు వెళ్తూ ఉంటది. అది అసలు అదనమాట. దానికి బతుకు మీద భారం లేదు. అది అక్కడికి వెళ్ళి అడిగే దిక్కు లేదు. అంతే కదా నాన్నగారు చెప్పింది మీరు. అంతేడా మరి దాని మొగుడు దానికో రూట్ వేసిపోయాడు. అది పోయాక దీని అసలు మరీ ఎక్కువైపోయినాయి రా బాబా. పొద్దున్నే దాని కూడా ఎందుకండి మీకు? నువ్వుకే బాబా నీ దగ్గర నొచ్చింది ఇలాంటివి పట్టుకుని ఆ మాట ఈ మాటలు కూడా చెప్పుకుంటానా? ఓరి బాబోయ్ దాని మాట అసలు నమ్మకూడదురా బాబు. దాని మాటలు కనుక నమ్మామంటే సంసారం సంక్రాంతి పోనట్టే. అంత అబద్ధాలు కోర్రా బాబు. అది అదే మరి దాని కొడుకు ఇంట్లో పారిపోతే ఏం చేసిందంట అది? అది మామూలుగానే అందరినీ టార్చర్ పెడతదిరా. అలాంటిది దాని కొడుకుని అంత టార్చర్ పెట్టకపోతే ఆడు ఇంట్లోంచి పోయాడు. పోయి 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా ఒకసారి కూడా రాలేదంటే చూడు మరి అది ఎలాంటిదో. ఏంటో అందరు కొంపల్లో పచ్చడి పెట్టేశారు. మన కొంపలోనే ఇంకా పచ్చడి మొదలెట్టలేదు. ఇంకెప్పుడు పడతారో ఏటో. సరేలేవే సాయంత్రం ఫోన్ చేస్తానులే. ఉంటాను. అదేంటమ్మా పోయిన సంవత్సరం పచ్చడి సరిగానే తినలేదు. అప్పుడే పచ్చడి అంటున్నారు. లేకపోతే ఈ సంవత్సరం వాళ్ళు పట్టమనపోయారా? వాళ్ళేం పడతారమ్మా? వాళ్ళకి అసలు ఓపికలే లేవు. వాళ్ళేం పడతారు? మనమే పట్టేద్దాంలే. నాకేముంది మరి ఓపిక. దీని కూతుర్ని పచ్చడి జల్లు పెట్టి కుక్కేయాల. అప్పుడు గాని పోతావు నా దరిద్రం. దీన్నే ఇంకమ్మ ఏంటే బాబా కొనుక్కుంటున్నావు? నాకు వినపడతలేదు. ఏంటి నేనేం కొనుక్కుంటలేదు. పచ్చడదాం నీ కూతురులు ఇద్దరినే ఇక్కడ తగలడమని చెప్పు. నిన్ను నీ కూతురులు కలిపి తొలగడేసి తొక్కేస్తే నా దరిద్రం పోద్ది. అప్పుడు ఏంటే బాబు కాస్త వినపడేలా చెప్పు. నోట్లో కొనుక్కుంటున్నావు. కర్మ కాలిపోయి ఇందులో కుతంత కారమో తినలేదు, కుతంత పచ్చడే తినలేదు. దీనికి మాత్రం జాడి నిండా పచ్చడి కావాలి, కొండ నిండా కారం కావాలి. ఇందులో ఏది తిని సావలేదు. నన్ను సావదిపుతుంది తప్ప. ఏంటి మీ ఇంట్లో కూడా ఇలాంటి అత్తగారులు ఉన్నారా? అయితే మా ఛానల్ కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.